హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బావున్నాను. మీరందరూ కూడా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నటి వీడియోలో చెప్పాను గదండీ! మా కాలనీలో దుర్గామాత ఉత్సవాలను గూడా ఘనంగా జేస్తారు ఎవ్రీ ఇయర్ అని జెప్పేసి. ఈ ఇయర్ గూడా దుర్గామాతనైతే ఏర్పాటు జేసుకున్నామండి కాలనీలో. ఈ విధంగా అయితే దుర్గామాత విగ్రహాన్ని కాలనీలోకి తీసుకొచ్చారు. యాక్చువల్‌గా ఆ రోజు బతుకమ్మ రోజనమాట. ఎంగిలి పువ్వు బతుకమ్మ రోజే తీసుకొచ్చారు. ఇంకా లోపల పెడుతున్నారు మండపం లోపల. ఫుల్ వర్షం పడుతుంది ఆ రోజైతే. చాలా వర్షం వస్తుంది. ఎందుకో అండి మార్నింగ్ అంతా గూడా ఎండ కొడుతుంది. ఈవినింగ్ టైం రాంగాల్నే వర్షం పడుతుంది. కొంచెం ఈ వర్షం వల్ల పనులు ఇబ్బందిగానే సాగుతున్నాయనమాట. ఇంకా అమ్మవారు రాగానే చాలా హ్యాపీ అనిపిచ్చింది చూసుకొని. చాలా సంతోషించాము అందరం గూడా. ఈ విధంగా అమ్మవారి విగ్రహాన్ని ఆటోలో నుంచి కిందికి దింపి అందరూ గూడా ఒక్కొక్కరు పట్టుకొని ఇంకా లోపలికి తీసుకెళ్తున్నారు. మండపంలోకి తీసుకెళ్ళి ఇంకా మండపం లోపల ప్రతిష్ఠిస్తారనమాట. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి అమ్మవారి నవరాత్రులనేవి స్టార్ట్ అవుతాయి గదా! ఇంక ముందు రోజు తీసుకొచ్చారు. ఇంక నెక్స్ట్ డే నుంచి ఇంగ విగ్రహాన్ని ఓపెన్ జేసి, ఇంకా పంతులు గారు వచ్చి పూజ చేసి ప్రాణప్రతిష్ఠ అన్నీ చేస్తారు గదా! ఇంకా నెక్స్ట్ డే నుంచి నవరాత్రులనేవి స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. నిన్న నుంచి స్టార్ట్ అయినాయి గదా! యాక్చువల్‌గా నిన్న పూజకి సంబంధించిన వీడియోస్ అన్నీ తీశాను, కవర్ చేశాను. ఆ వీడియోస్ ఏమేమి తీశాను, ఏంటి, పూజ ఎలా జరిగింది, ఎవరెవరొచ్చారు, ఎలా చేశారు, ఏంటి అనేది గూడా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం ఉందండి. ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో నచ్చకపోతే, ఇబ్బందిగా అనిపిస్తే స్కిప్ చేయండి. కొత్తగా నా ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఇంకా మిగతా వీడియోస్ కూడా ఏమైనా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్‌తో పాటు పక్కనే మీకు నోటిఫికేషన్ సింబల్ కనిపిస్తుంది. 3 ఆప్షన్స్ వస్తాయి. గంట సింబల్ కనిపిస్తుంది. గంటని క్లిక్ చేయంగానే 3 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఆల్ అని వస్తదనమాట. ఫస్ట్ ఉంటది ఆల్ అని. ఆల్ అనేది క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంకా నేను ఎప్పుడు వీడియో పెట్టేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది మీ మొబైల్స్‌లోకి వస్తుందనమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ డే నవరాత్రి రోజండి. ఫస్ట్ డే శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అనమాట. నిన్నటి అమ్మవారనమాట. ఫస్ట్ డే రోజు బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు ఈ విధంగా రెడీ అయ్యారు. చాలా చక్కగా ముద్దుగా కనిపించారనమాట. ఈ విధంగా అయితే అమ్మవారిని అలంకరించారు. అందరూ ఆడవాళ్ళు, లేడీస్ ఇన్వాల్వ్ అయ్యి బాగా చేశారండి. ఇంకా ఆడవాళ్ళ పండగే కదా! అమ్మవారి పండగ అంటే ఇంక అందరం ఆడవాళ్ళమే ఉంటాం. కాకపోతే ఇంక మగవాళ్ళు ఏమన్నా తీసుకురావడం గానీ, చేయడం గానీ ఇలాంటి వాటిలల్లో ముందుంటారు. ఇంకా మాల వేసుకుంటారు. మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా సరే. చిన్న పిల్లల దగ్గర నుంచి మాల వేసుకుంటారు. అమ్మవారి దీక్షలో ఉంటారు గదా! ఈ 10 రోజుల పాటు. అలా కొంతమంది పిల్లలు టవల్స్ వేయించుకోవడం, పెద్దవాళ్ళు గూడా దీక్ష తీసుకోవడం అమ్మవారి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఇలా అన్నీ జరుగుతూ వచ్చినాయన్నమాట. ఇంకా మార్నింగ్ ఫస్ట్ డే కాబట్టి ఇంక అందరూ గూడా తలా ఒక చెయ్యేసి మార్నింగ్ అమ్మవారికి రెడీ చేయడానికి అందరూ హెల్ప్ చేశారండి. ఇక్కడ దుర్గక్క గూడా ఇక్కడ సర్దుతున్నారు గదా! దీపాలు సర్దుతున్నారు గదా! అక్క దుర్గక్క అనమాట. తనే అమ్మవారికి ఈరోజు శారీ డ్రేప్ చేశారు. చక్కగా చేస్తారండి. ఎప్పుడైనా సరే చాలా రోజుల నుంచి అక్క చేసింది. ఇంతకుముందు చేసింది. ఎవరికి వీలుంటే వాళ్ళు చేస్తూనే ఉంటారండి. అమ్మవారికి ఎవ్వరు వీళ్ళే రావాలి, వాళ్ళే రావాలని ఏం లేదు. మన ఆడవాళ్ళలో, మన లేడీస్‌లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా మనం చేసుకోవచ్చు. అమ్మవారికి అలంకరించుకోవడంలో తప్పు లేదు గదా! ఇంకా ఎవరి వీలుని బట్టి వాళ్ళం ప్రతి ఇయరు చేస్తూ ఉంటాం అమ్మవారిని. ఇంతకుముందు నేను గూడా అలంకరించాను. మా ఫ్రెండ్స్ ఇంతకుముందు వాళ్ళు అలంకరించారనమాట. ఇంకా రకరకాలు ఎవరెవరికి వీలుని బట్టి వాళ్ళు అలంకరించుకుంటూ, పూజలు చేసుకుంటూ ఉంటామనమాట. ఈ విధంగా అయితే చక్కగా అమ్మవారిని అలంకరించారు. కలశం ప్రతిష్ఠించారు. పంతులు గారొచ్చారు. ఇక పిల్ల, పెద్ద అందరూ గూడా గ్యాదర్ అయ్యారనమాట. చాలా బాగా అనిపిచ్చింది. ఇంకా అందరూ లేడీసే మార్నింగ్ పూజలో పార్టిసిపేట్ చేశారనమాట. ఇంకా 5 మెంబర్స్‌ని అలాగా పంతులు గారు పూజలో పార్టిసిపేట్ చేయమన్నారు. ఇంకా 5 మెంబర్స్ కూడా అందరూ అక్క వాళ్ళు, తెలిసిన ఆంటీ వాళ్ళు, మా మమ్మీ గూడా ఉన్నారు. ఇంకా అందరూ కలిసి ఈ 5 మెంబర్స్ ఆ మార్నింగ్ టైంలో అయితే పూజ కంప్లీట్ చేసేసారు. చాలా బాగా అనిపిచ్చిందండి. ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది దుర్గామాత దగ్గర ఉంటుందండి. నేను అది పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. యాక్చువల్‌గా కరోనా ముందనుకుంటా నాకు ఒక సంవత్సరం అయితే అమ్మవారి నవరాత్రులు చేసే అవకాశం నాకు కలిగిందండి. మేము పర్సనల్‌గా అయితే ఇంట్లో చేసుకోము. ఎందుకంటే నేనెప్పుడూ చేయలేదు. చెయ్యాలని అయితే మనసులో సంకల్పం ఉంది గానీ, చెయ్యాలి అని నేను గట్టిగా అయితే అనుకోలేదు. కాకపోతే సంకల్పం ఉంది మనసులో. ఎప్పటికైనా సరే నేను ఒక సంవత్సరం గానీ, 2 సంవత్సరాలు గానీ నాకు వీలున్నంతలో చేసుకోవాలి అన్నంతైతే ఉంది. కానీ నాకు ఇప్పుడు ఇంట్లో వీలు పడదండి. అంత వెసులుబాటు అనేది నాకు లేదు. అంత పాసిబిలిటీ అనేది లేదు. ఎందుకంటే మనం అన్నీ చూసుకోవాలి గదా! ఇంట్లో కుదరదు.
నాకు అమ్మవారి మండపం దగ్గర నాకు అవకాశం వచ్చిందనమాట. ఒక కరోనా బిఫోర్ వచ్చింది. నేను అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకున్నాను. అమ్మవారి సేవలోనే గడిపాను. అమ్మవారికి అలంకరించుకోవటం, సేవ చేయడం ఇవన్నీ చేశాననమాట. చాలా మంచిగా అనిపించింది. అమ్మవారికి అనుగ్రహం మన మీద ఉంది అనుకోండి, మన లైఫే మారిపోతుందండి. మనం ఎంత భక్తితో చూపిస్తూ ఉంటామో, ఎంత భక్తితో ఆమె పాదాలను పట్టుకొని వదలకుండా నమస్కరిస్తూ పూజ చేసుకుంటూ ఉంటామో, మనసులో ధ్యానిస్తూ ఉంటాము. ఆ తల్లి చల్లని చూపులు, చక్కటి అనుగ్రహం మన మీద ఎప్పటికీ ఉంటుంది. ఇది నిజమండి. ఇది సత్యమండి. నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. ఆ తల్లి చూపులు, దయ ఏంటి, ఆ తల్లి మహిమ ఎలా ఉంటుందనేది నేను ఒక సంవత్సరము చేసినప్పుడే నాకు అర్థమైపోయిందనమాట. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కళ్ళకి ఆ తల్లి అవకాశం ఇస్తూ ఉంటుంది. ఇంక ప్రతి సంవత్సరం నేనే చేయాలి, వేరే వాళ్ళు రావద్దు అనడానికి అలా ఏం లేదు కదండీ. ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు వస్తూ ఉంటారు. ఆ అమ్మ ఈ అవకాశం ఇయ్యడాన్ని కూడా నేను గమనించాననమాట. ఇప్పుడు ఒకళ్ళు ఎవరైతే చేస్తూ ఉంటారో, ఒకళ్ళున్నా సరే, ఒకళ్ళు ఎవరైనా ఇన్‌చార్జ్ తీసుకొని ఈ ఉత్సవాలు చేస్తూ ఉన్నా సరే, సేవ చేయడానికి మాత్రం ఎవరో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్నట్టుగా సెట్ చేసుకుంటూ ఉంటుంది, రప్పించుకుంటూ ఉంటుంది, సేవ చేయించుకుంటూ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుందనమాట. అమ్మవారికి సేవ చేయడానికి కూడా అందరు మహిళలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు, అబ్బాయిలు అందరూ చాలామంది అందరూ వస్తారండి. అందరూ గ్యాదర్ అయ్యి చాలా చక్కగా భక్తితోటి చేస్తూ ఉంటారనమాట. ఈ ఇవన్నీ కూడా నాకు చాలా నచ్చుతూ ఉంటాయన్నమాట. పిల్లలు కూడా సత్ప్రవర్తన రావాలి పిల్లలల్లో, అబ్బాయిలలో కానీ అమ్మాయిలలో కానీ, అంటే భక్తి అనేది వాళ్ళకి మనసులో నాటాలండి. ఎప్పుడైతే భక్తి ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో విత్తనాల్లాగా నాటుకుపోయిందనుకోండి, ఆ భక్తి ప్రభావం అనేది మన పిల్లల లైఫ్లో కానివ్వండి, మన లైఫ్లో కానివ్వండి, జీవితాంతం ఉంటుందన్నమాట. ఎవరి భక్తి అనే విత్తనం ఎవరి మనసులలో అయితే ఉంటుందో వాళ్ళు మహా గొప్పవాళ్ళు అవుతారు. 10 మందికి మార్గం చూపించే వాళ్ళు అవుతారు. వాళ్ళకి వాళ్ళు కూడా మార్గం వేసుకునే వాళ్ళు అవుతారు అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళం కూడా ఏర్పరచుకోవాల్సినటువంటి ఒక గొప్ప భావన ఏంటంటే భక్తి అండి. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో భక్తిని మించింది మరొకటి ఏదీ లేదు. ఆ అమ్మ పాదాలను పట్టుకొని వదలకుండా, తల్లి అన్నిటికీ నీవే దిక్కు, నీవే రక్ష, నీవే అన్నీ మాకు మూలం అని ఆ తల్లిని ప్రార్థిస్తే, ఆ తల్లి మనకు అన్ని మార్గాలను చూపిస్తుంది, అన్ని విధాలుగా దారి చూపిస్తుందండి. ఇది సత్యము. ఇది నా నోటితో ఈరోజు నేను పలుకుతున్నానంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యానన్నమాట అమ్మవారి గురించి. ఎంత చెప్పినా తక్కువే అనమాట. చాలా కరుణామూర్తి అండి, చాలా కరుణామూర్తి. ఈ విధంగా అయితే మార్నింగ్ టైం అయితే పూజ జరిగిందనమాట. ఇంక ఈవినింగ్ టైం కూడా పూజ ఉంటుంది. యాక్చువల్‌గా మనకి అమ్మవారిని పెట్టినప్పుడు నవరాత్రులలో మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ పూజలు కంపల్సరీ చేయాలన్నమాట అమ్మవారికి. అలాగే చేస్తూ ఉంటారు. ఇంకా మార్నింగ్ శారీ డ్రేపింగు, ఈవినింగ్ అదే శారీ మీద మార్నింగ్, ఈవినింగ్ పూజలనేవి కంపల్సరీగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఇంక మార్నింగ్ టైం అనమాట. వీళ్ళు చేసుకున్నారు, ఆంటీ వాళ్ళు వీళ్ళందరూ చేసేసుకున్నారు. ఇంకా ఈవినింగ్ అయితే మా కాలనీ యొక్క కౌన్సిలర్ అండి. కౌన్సిలర్ గారు వచ్చారు. కౌన్సిలర్ గారు వారి కుటుంబ సభ్యులతోటి వచ్చి చక్కగా అమ్మవారికి అన్నీ ఏమేమి కావాలి, పండ్లు, పూలు అన్నీ తీసుకొచ్చారు. చక్కగా పూజ చేసుకున్నారనమాట. ఆ పూజకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. ఇంక మార్నింగ్ టైం అయితే ఈ విధంగా దీపారాధన, ధూపం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అమ్మవారికి ధూపం బాగా వేయాలి కదండి, ఇంక అందుకని దీపం కూడా వేస్తున్నారనమాట. ఈ విధంగా మంగళహారతి ఇచ్చేసి మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కూడా ఇలా నిలబడి ఆ తల్లి పక్కన నిలబడి అందరం కూడా అమ్మవారి పక్కన నిలబడి వీడియోలు తీసుకున్నాము, ఫొటోస్ తీసుకున్నాము. మంచి క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేశామండి. పిల్లలు కూడా ఎంత చక్కగా ఆ టవల్స్ వేసుకొని మెడలో అమ్మవారి దీక్ష తీసుకొని ముద్దుగా మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు. పిల్లలను చూస్తే చాలా మంచిగా అనిపించిందండి. ఆ పిల్లలు కూడా చాలామంది గ్యాదర్ అయ్యారు ఈ ఇయర్. ఈ విధంగా అయితే మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకెలా రెడీ అయ్యారు ఏంటి అనేది అమ్మవారిని ఇలా షార్ట్స్లో కూడా పెట్టాను. ఫస్ట్ డే అవతారం ఏంటి అనేది కూడా. ఈరోజు యాక్చువల్గా సెకండ్ డే గాయత్రీదేవి అవతారం అనమాట. ఆ వీడియో కూడా తీశానండి. వీలుంటే గాయత్రీదేవి పూజకు కూడా వెళ్ళాను. యాక్చువల్గా గాయత్రీదేవికి అమ్మవారికి నేనే ఈరోజు శారీ డ్రేప్ చేశానమాట. ఆ వీడియో పూజ ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే ఈవినింగ్ మా మదర్ వాళ్ళే పూజ చేయిస్తున్నారనమాట. ఇంకా ఈ వీడియో ఈ రోజుకు సంబంధించిన వీడియో రేపటి వీడియోలో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇవన్నీ నాకు ఒక మంచి మెమొరీస్ అండి. యూట్యూబ్లో ఇలా పోస్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎప్పటికీ మెమొరీస్ లాగా ఉంటాయి కదా. ఒకప్పుడు నేను ఇలా చేశాను, ఆ వీడియోస్ ఇలా తీసానా, ఇలా ఉన్నామా అని ఒక మెమొరీస్ ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ అందరం కూడా మండపం దగ్గరికి గ్యాదర్ అయిపోయాము. కౌన్సిలర్ గారండి, మా కౌన్సిలర్ గారు వారి మిస్సెస్ ఇద్దరు, కొషిక ఐలయ్య,
కౌన్సిలర్ గారి వైఫ్ వచ్చేసి సంపూర్ణ అనమాట. ఈ దంపతులు ఇద్దరు దుర్గామాతకి పూలమాలను సమర్పించారు, నిమ్మకాయ మాలను సమర్పించారు, పత్తితోటి మాల వేస్తారు కదా, ఆ మాలను కూడా సమర్పించారనమాట. యజ్ఞోపవేదం అనేదో అంటారు కదండి, నాకు కూడా పెద్దగా తెలియదు, పెద్దగా ఐడియా లేదు. ఇక వేశారు, చక్కగా నైవేద్యాలు ప్రిపేర్ చేసుకొని వచ్చారు, మంచిగా చేసుకున్నారు పూజ. చాలా బాగా అనిపించింది, చాలా మంచిగా చేశారు. యాక్చువల్గా అమ్మవారి విగ్రహ దాత కూడా ఈయననేనండి. మా కౌన్సిలర్ గారే విగ్రహాన్ని కూడా స్పాన్సర్ చేశారు. అమ్మవారిని ప్రతి సంవత్సరం ఆయననే ఇప్పిస్తారు. ఈ ఇయర్ కూడా ఆయననే ఇప్పించారు. చీరల దాత కూడా ఉన్నారండి. చీరల దాత కూడా వీడియోలో ఈ నవరాత్రులలో వారు వచ్చారంటే వారిని కూడా వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ విధంగా పూజ అయిపోయిన అనంతరం ఇంకా అందరం కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఇంకా అమ్మవారి ఎదురుగా కొద్దిసేపు రోజు బతుకమ్మలు ఆడుతూ ఉంటాం. రోజు ఒక బతుకమ్మ ఉంటుంది కదండి మనకి. ఇక బతుకమ్మను పేర్చుకొని ఈ విధంగా ఆడపడుచులందరం కూడా బతుకమ్మ ఆడుకున్నాము. ఇలా సరదాగా బతుకమ్మ ఆడుకొని ఆటపాటలతోటి సంతోషంగా భక్తితోటి సమయాన్ని అయితే గడుపుతూ ఉంటామన్నమాట ఈ నవరాత్రులలో. చాలా మంచిగా అనిపించింది. మా కాలనీలో అయితే ఈ విధంగా దుర్గామాత అమ్మవారి యొక్క నవరాత్రులు అనేవి జరుగుతూ ఉంటాయండి. డైలీ ఇంకా ఇలాగే ఉంటుందన్నమాట. వినాయక నవరాత్రులు అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారి నవరాత్రులు విశేషంగా చేస్తూ ఉంటారు. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.